అందరికి ఇల్లు లేకపోయినా 50 మందికి ఇల్లు కట్టించాడు. పొలాలు కొన్ని సత్యాలు కట్టించాడు. ఊళ్ళో రోడ్లు బాటలు వేసాడు. అమ్మవాడు పెట్టాడు. ఆరోగ్య అంటే ఎవడన్నా పడిపోయినా హాస్పిటల్ అవగాహన చేసాడు. పిల్లకాయలు చదువు చెప్తున్నారు. స్కూల్ కట్టించాడు. అంతకంటే మనకేం కావాలి? డబ్బులు ఇస్తున్నారు. ఇంకా మనకేం కావాలా? మరి అంత చదువుకున్న యువతకి జాబులు లేవు కదా, ఎట్లా? మరి ఉద్యోగాలు కావాలి కదా యువతకి. మన కొంత ఇచ్చారు. మరి అంత చదువుకొని ఏం లాభం ఉద్యోగాలు లేకపోతే? చెప్పు. అందరు కొంతమంది మందికి ఇచ్చారా లేదా? తర్వాత కొంతమందికి ఎత్తుకుంటారు. ఒక్కసారి అందరికి ఇల్లు కావాలంటాయా? 40 మందికి ఇచ్చారు. ఈసారి 40 మందికి, ఇంకా 40 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారు. అందుకంటే ఏం చేస్తారు? ఒక్కసారి అంటే ఈసారి వస్తే అందరికి మంచిగా చేస్తాడు. ఇంకా బాగా అవుతుంది అంటావా? బాగా డెవలప్. మద్రాసు కట్టారు రాజధాని. అక్కడ నుంచి అది వదిలిపెట్టేసారు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళు అరవాళ్ళు చదువుకున్నారు. ఇటేమో తెలంగాణకి సంబంధించారు. మళ్ళీ వాళ్ళు చదువుకునే వీళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా రాజధాని లేదుగా. లేదు చెప్పు నువ్వు ఆ మాట. మరి ఇప్పుడు రాజధాని అవుతుంది కదా మీకు? రాజధాని అవుతుంది కదా. మూడు కట్టలేదా? కట్టలేదా? అంటే ఈసారి కట్టకపోయినా పడితే తొడుతుండే. అచ్చసారి కడుతుండొచ్చుగా. అచ్చసారి కూడా కడుతుండొచ్చుగా. అదేనయ్యా, వాన పడితే తొడుతుంది రాజధాని లేక. అక్కడ ప్రజలంతా తగ్గిపోతున్నారు. మరి అంతా బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది. ఇంకా రాజధానితో పనేముంది అని మాట్లాడి చాలా ఉంటారు. ముందు చంద్రబాబు వేలాడు. చంద్రబాబు కట్టలేదుగా. రైతుల దగ్గర పొలాలు లాక్కున్నాడు. అది పెట్టాడు. అట్లా ఈయన మన 5 సంవత్సరాలు ఎక్కాడు. ఈయన అట్లా 5 సంవత్సరాలలో ఎక్కడ సరిపోయిందని కడుతున్నా. ఈసారి వస్తే కడుతున్నాడా? ఈసారి వస్తే కడతాడేమో. కడితే మంచిదేగా. 3 రాజధానులు కడతాడు. 3 రాజధానులు దేనికి? 3 ఇళ్ళు ఉంటాయా? మనిషికి వచ్చి 3 ఇళ్ళు ఉంటాయా? అది నేను మాట్లాడేది. ఒకటే రాజధాని కట్టు బాగా శుద్ధంగా. 3 ఎందుకు మనకే? అటు కదయ్యా, మనిషికి ఉండేది చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఉంది. నువ్వు అర్థం చేసుకో. చిన్న ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు ఉంది మనిషికి అనేది. అర్థమైంది నీకు? ఉంటుందిగా. మరి రాజధానికి అందరం కూడి ఒకటే ఉండాలి రాజధాని. ఇప్పుడు ఈ గుడి ఉంది. పూజ చేసేవాళ్ళు చేస్తారు, పూజ చేయని వాళ్ళు చేయరు కదా. అవును. అటువంటిప్పుడు మనకు ఒక దిక్కనే రాజధాని కట్టాలా. 3 దిక్కులు ఎందుకు మనకి? అట్లా ఒక దిక్కనే కట్టాలి. మరి ఎవరైతే కడతారు అనుకుంటున్నాం? అయితే ఎప్పుడు కడతాడు? ఆయన కట్టలేదు, ఈయన కట్టలా. ఆయన ఏలాడు ముందు 10 సంవత్సరాలు. 14 ఏలాడు. మరి అవును బాబు ఏలాడుగా. ఆయన కట్టింది రాజధాని. మరి ఇప్పుడు జగన్ నిన్న వచ్చాడు ఈయన 5 సంవత్సరాలు వేలాడు. ఈయన కట్టలేదని ఆయన బాగా 5 సంవత్సరాలు ఆడనే. కరోనాకు 2 సంవత్సరాలు వాయి కదా. పోయినలే కాకుండా ఇంకోటి ఎప్పుడు చేస్తున్నాడు మేలు. మరి సరే కూడా మళ్ళీ జగన్ వస్తే ఏమని చేస్తాడేమో. చేస్తాడేమో. ఆయనకే వస్తారుగా చాలా మంది ఓట్లు. నువ్వులకు వస్తావు. నువ్వు వాటేస్తావా? జగన్ కేవా? ఈయనకేస్తాం. చంద్రబాబు జగన్ కేసావా? జగన్ కేస్తాం. సరే. అవును. అంత రైతులకు అందరికి బాగుంది ఇక్కడ. రైతులకు అందరికి బాగానే ఉంది. ఏం జరుగుతుందా? సరే. 20 లక్షలు ఇప్పుడే రమ్మని ఎవరు ఉంటే అంటే తెలుగుదేశం గెలుస్తారు. ఇద్దరు గెలుస్తారు. గెలుస్తారా? గెలుస్తారు. నమ్మకం అంత ఖచ్చితంగా ఇట్లా చెప్తున్నావు అంతే. ఇది మళ్ళీ 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చేసినా గౌడపాలెం పంచాయతీ తెలుగుదేశం. సరే. 14 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు పాలించాడు కదా. ఏం చేసాడు? ఆ రోజు రూపాయన్నర బియ్యం అమ్మింది. ఇలా 10 రూపాయలు బియ్యం అమ్ముతుంది. అర్థం ఇంకా ఏంటంటే పీసీని పెంచాడని వీళ్ళు అనుకున్నారు. ఆ రోజు మానికి బియ్యం వచ్చి రూపాయి, ఇవాళ 30 రూపాయలు అమ్ముతుంది. కాబట్టి 3 రూపాయలు పెంచాడు పెన్షన్ డబ్బులు. ఓకేనా? తెలుగుదేశమే గెలిచింది గ్యారంటీ. లోన్ ఇచ్చాడు. మా గుడికి బాగాలేదు. లైన్ మార్పించాడు. ఇప్పుడు బాధపడింది. లైన్ బాగా మా నియోజకవర్గాన్ని బాగా చేసింది.
మరి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ బాగుందన్నారు కదా, అంటున్నారు కదా, ఇక్కడ రోడ్లు కానీ ఏదైనా సరే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా చేసిన, వైసీపీ వచ్చిన తర్వాత ఏం బాగాలేదని మాట్లాడుతున్నారు. మొత్తం వైసీపీ ఊరు మొత్తం వైసీపీ. ఈ రోడ్డు వాళ్ళు జనార్దన్ రెడ్డి ఊరు మొత్తం బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెనక మండపం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుడి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సో మరి ఈసారి ఎవరు అనుకుంటున్నావు? ఈ కూటమి అనుకుంటున్నావా జగన్ అనుకుంటున్నావా? జగన్ గెలుస్తాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కన్ఫర్మ్ అయ్యింది. మరి అంతా ఏమేమి మంచి జరిగిందని మీకు అంత పర్టికులర్ గా? పంచాయతీకి జగన్ వచ్చిన ఎమ్మటనే 4 ఉద్యోగాలు ఇచ్చింది. అందుకు టీడీపీ ఒక ఉద్యోగం ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాడు చంద్రబాబు. ఒకరికన్నా ఇచ్చాడు. మా పంచాయతీలో 4 ఇచ్చాడు. పంచతనాలకు వచ్చినా మరి చంద్రబాబు వస్తేనే జాబు బాగుంటది, అప్పుడు రాష్ట్రం డెవలప్ అవుతుంది అంటున్నారు కదా. చంద్రబాబు 4 లక్షలు పక్క బోర్లు వేసి నీళ్ళు రాక బర్రెలు కూడా మనం పైకి వాటి ఇచ్చాం. ఎందుకు మేత లేక బర్రెలు కూడా. జగన్ వచ్చిన పాటు అంతా బాగా పరిశ్రమలు ఏం ఇబ్బంది లేదు. జగన్ ఏం జరగలేదు మీకు కూడా? నాకు ఇల్లు ఇచ్చినట్టు నాకు బిల్లు కూడా పడలేదు. ఇక్కడ ఉండే నాయకులు కానీ పైన ఉన్న నాయకులు కానీ మమ్మల్ని పట్టించుకున్న మనిషి లేడు. మాకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా మాకు ఒక్క రూపాయి కూడా మాకు అభివృద్ధి లేదాడు. ఇదే కదా ఏరియా మొత్తం కూడా 5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. మండలేది కొత్తపట్నం మండలం, ఈతముక్కల కొత్తపట్నం. ఇక్కడ ఏం అంటే వైసీపీ ప్రభుత్వంలో ఏం మంచి జరగలేదు అంటారు? ఇక్కడేం జరగదు. ఎందుకని జరగలేదు? వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు చేసుకున్నారు కానీ తగ్గి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి ఏదైనా మాటకి వాళ్ళ మాట వెనకుండా పోతా మనం అట్టుంటున్నా కూడా వాళ్ళు మనం పడుచుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు అనుకో, ఒక కార్యకర్త ఉన్నాడు అనుకో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇక తగ్గిన వాళ్ళకి అట్టుండే వాళ్ళకి మాత్రం ఏ రూపాయి కూడా వాళ్ళు అభివృద్ధి చేయలేదు. సచివాలయంలోకి పోయి కంప్లీట్ చేశారా? ఇట్లా మరి ఇట్లా జరుగుతుంది ఎందుకని పట్టించుకోలేరా? ఎవరు పట్టించుకోలేదు. సరే చూద్దాం పొమ్మన్నారు. మేము పోయాలకి మళ్ళీ ఇంకో నాటు అన్నట్టు 10 మాటలు 20 మాటలు తిప్పారు. మాకు గిజుకునికి మెలకు ఊరుతుంది. ఇంకో పరిపాలన రాకుండా బాధ్యతలు మన పనులు రాకుండా బాధ్యతలే అని చెప్పి మేము ఆగాం. అంచేత ఈసారి కూడా ఈ కూటమి వస్తే బాగుంటది అంటావా? చంద్రబాబు చంద్రబాబు నాయుడు వస్తే బ్రహ్మాండ పనులు జరుగుతాయి మాకు. ఇప్పుడు ఈతముక్కల అభివృద్ధి కూడా బాగా. ఇప్పుడు ఈయన దామశాల జనార్దన్ ఆయన వచ్చి నాకు ఈతముక్క రూట్లు కానీ ఏరియా కానీ బ్రహ్మాండం బాగుపడింది. ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చి నాకు 1 రూపాయి అభివృద్ధి లేదు వాగర్తను మా వాగర్త. Please subscribe .news.